హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, పూలు ఇవ్వడానికి అని బయటికి వెళ్ళిన మీనా తన పుట్టింటికి వెళ్తుంది. ఏంటమ్మా అందరూ బాగానే ఉన్నారా అని అడగగానే పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందమ్మా నువ్వు అలా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. మీనా ఏం చెప్పమంటావులేమ్మా, నాకు చెప్పుకోలేని బాధలు ఎదురవుతున్నాయి అని పార్వతి అంటుంది. సుమతికి ఏమైనా అయిందా, శివకి ఏమైనా అయిందా అని మీనా అడుగుతుంది. సుమతి వల్ల నాకు ఎటువంటి బాధలు లేవే, నా బాధ అంతా శివగాని వల్లే అని ఏడుస్తుంది. ఇక ఏం జరిగిందమ్మా అని మళ్ళీ మీనా అడగగానే, ఇలా రాత్రి పార్టీ అని చెప్పి తాగేసి వచ్చాడు, ఎందుకు తాగావురా అంటే, మీ అల్లుల్లాగా నేనేం తాగలేదు కదా అని ఎదురు సమాధానం చెప్తున్నాడు. నేను ఎంత చెప్పినా కూడా వాడు మా మాట వినటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మా చేజారిపోయాడు. నువ్వేం బాధపడకమ్మా, శివ ఇలా అవ్వడానికి కారణం ఆ గుణ. ముందు వాడికి బుద్ధి చెప్తే గాని మారడు అని మీనా అంటుంది. ఇక వద్దు మీనా, వాడు ఒక పెద్ద రౌడీ దుర్మార్గుడు. వాడి దగ్గరకు నువ్వు వెళ్ళి వాడితో గొడవ పడతావా ఏంటి? అల్లుడు గారికి ఈ విషయం తెలిస్తే నిన్ను ఇంట్లో కూడా రానివ్వడని పార్వతి అంటుంది. నాకేం పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను, ముందు వాడి సంగతి ఏంటో తెలుస్తానని మీనా వెళ్తుంది. ఇక మీనా ఆఫీస్కి ఉన్న వైపు వెళ్తూ ఉంటే అక్కడ చూసిన బాలు మీనాని ఫాలో అవుతూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే మీనా వాడిని చూసి మొదట మర్యాదగానే పిలిచినా సరే, తర్వాత వాడిని మా తమ్ముడిని ఏం చేయాలనుకుంటున్నావురా అని మీనా సీరియస్ అవ్వడంతో, ఏంటే ఇక్కడికి వచ్చి వాగుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళు అని మీనాని బయటికి పోవే, నా దగ్గరకు వచ్చి నాతోనే గొడవ పడతావా అని గుణ మీనాని గెంటేస్తాడు. అయితే ఏం మీనాను తోసేయడం వల్ల మీనా అక్కడున్న బల్లకి గుద్దుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు మీనా అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక అది చూసిన మీనా ఏమండి అని బాధపడిపోతూ ఉంటుంది. నా భార్యని కొడతావురా, నీ సంగతి ఇప్పుడు తేలుస్తాను రా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నీ అంతు చూస్తానని బాలు గుణాను దారుణంగా కొట్టేస్తాడు. అయితే మీనాకి దెబ్బ తగిలి హాస్పిటల్కు తీసుకొని వెళ్తాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.